హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పరమేశ్వరుల రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకరు. తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే తమిళులు మురుగన్ అని పిలుచుకుంటారు. రాక్షసుడైన తారకాసురుణ్ణి వధించేందుకు జన్మించిన కుమారస్వామిని విజయాన్ని ప్రసాదించే దైవంగా భక్తులు కొలుస్తారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఆయనను పూజించడం, తలుచుకోవడం చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా తమిళనాడులో భక్తులు సందర్శించే ప్రముఖ ఆలయాలలో ఒకటి దుండిగల్ పాతాళ శంభు మురుగన్ ఆలయం. దుండిగల్ పాతాళ శంభు మురుగన్ ఆలయం రామలింగం పట్టి గ్రామంలో ఉంది. ఈ ఆలయ గర్భగుడి 16 అడుగుల లోతులో భూగర్భంలో ఉంది. శంభు మురుగన్ కేవలం దిండిగల్లోని తిరుచెందూరు ఆలయం తర్వాత రెండవ పాతాళంలో ఉన్నారని చెబుతారు. చాలామంది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు ప్రమోషన్ కోసం ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రధానంగా నల్లదండలు ఇస్తారు. ఈ దండలు ఎలా ధరించాలి? అంతేకాకుండా మన భారతదేశం సనాతన హిందూ ధర్మానికి నెలవు. అనేక ఆధ్యాత్మిక దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే దైవం ఉందని నమ్మి దేవుళ్లనే కాదు, ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే సంప్రదాయం హిందువుల సొంతం. దేవుళ్లకు మహిమలున్నాయని భావిస్తారు. అందుకు ఉదాహరణగా వినాయకుడు పాలు తాగడం, పాము శివుడికి పూజించడం, ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అనేక సంఘటనలు రుజువుగా చూపిస్తారు. ఇక గుడి నిర్మాణ శైలిలో కూడా అత్యాధునిక శాస్త్ర సాంకేతికతకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అలరించే ఆలయాలు అనేకమున్నాయి. అయితే తాజాగా శంభు మురుగన్ అభిషేకం సమయంలో కళ్ళు మూసుకుని తెరుచుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అభిషేక సమయంలో మురుగన్ కళ్ళు తెరుచుకోవడం, మూయడం కనిపిస్తోంది. పూజారులు జలాభిషేకం చేస్తూ తల మీద నుంచి నీరు పోస్తున్న సమయంలో ఆ స్వామి విగ్రహం కళ్ళు తెరిచి చూస్తోంది. అయితే ఆ నీరు కన్నుల దగ్గరకు వచ్చేసరికి కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తోంది. ఇదంతా ఆ దేవుడి లీల అంటూ భక్తులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇదంతా అలనాటి శిల్పకళ నైపుణ్యమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి మీరేమంటారు అనేది కామెంట్లో తప్పక తెలియజేయండి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.